అందరికీ నమస్తే అండి. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయం. సో ఇక్కడ ఏం జరిగినా సరే అది భక్తుల మనోభావాలకు ముడిపడిన అంశమే ఉంటుంది. గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారిని ఇరుకున పెట్టడానికి వైసీపీ పింక్ డైమండ్ అనే అస్త్రాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. శ్రీవారికి పింక్ డైమండ్ ఉండేది, దాన్ని చంద్రబాబు గారు కొట్టేశారు, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో బీరువాలో ఆ పింక్ డైమండ్ ఉంది అని చెప్పుకొచ్చారు. దానికి రమణ దీక్షితులు గారు సోకాల్డ్ చాలామంది అవును అని చెప్పుకొచ్చారు. అది కొంతమందిని నమ్మించి నిజమే అని నమ్మించి వైసీపీ గెలుపులో అది కూడా ఏదో ఉడతా భక్తిగా కొంత పాత్ర పోషించింది. ఆ ఫేక్ ప్రచారం కూడా అది ఫేక్ ప్రచారమే, కానీ వైసీపీ గెలుపుకి ఆ ఫేక్ ప్రచారం కూడా ఉపయోగపడింది. అయితే ఇప్పుడు ఒక ఫేక్ ప్రచారం కాదు, ఇదేమి ఫేక్ ప్రచారం కాదు. సాక్షాత్తు టీటీడీలో స్వామివారి దగ్గర 30 ఏళ్లకు పైగా ప్రధాన అర్చకుడుగా పనిచేసిన రమణ దీక్షితులు గారు ఒక ప్రైవేట్ వీడియోలో మాట్లాడిన అంశాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఒక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. సో ఆ పేజీలో మనం ఆ వీడియోను చూస్తే, కన్వర్జేషన్ చూస్తే అనేక సంచలన అంశాలు ఉన్నాయి. ఆయన చెప్పిన ప్రతి అంశము సంచలనమే. నిజంగా అవి నిజమైన శ్రీవారి భక్తులకు కళ్ళమటి నీళ్లు తెప్పిస్తాయి. ఏదో అమ్మో ఏంటి ఇంత ఘోరాలు జరుగుతున్నాయా తిరుమలలో అనిపించేలా ఉంటాయి, గందరగోళానికి గురి చేస్తాయి, మనసు కల్మషం చేస్తాయి. సో అంత దారుణమైన అంశాలు ఉన్నాయి. అయితే రమణ దీక్షితులు గారు అయితే ఆ తర్వాత ట్వీట్ చేశారు, అది నేను మాట్లాడలేదు, అది ఫేకు, ఎవరో ఎడిట్ చేశారని రమణ దీక్షితులు గారు చెప్పినప్పటికీ టీటీడీలో ఇప్పుడు అదే ఒక పెద్ద వివాదాస్పదంగా మారింది. ఎంక్వైరీ జరుగుతోంది, ఇంటర్నల్గా అలర్ట్ అయిపోయారు. సో విషయం ఏంటంటే భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక 3 రోజుల కిందట తన ఫేస్బుక్ పేజీలో ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో రమణ దీక్షితులు గారు మాట్లాడిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఆ వీడియోలో ఉన్న అంశాలు ఏంటంటే, ధర్మారెడ్డి గారు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారు క్రిస్టియన్ అంట, హిందూ కాదంట, అలాగే అతని కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఖననం చేయలేదంట, దహనం చేయలేదంట, హిందూ సాంప్రదాయాన్ని ఫాలో అవ్వలేదంట, అలాగే అన్యమతస్థులు ఎక్కువగా ఉన్నారంట తిరుమలలో శ్రీవారాలయంలో, అలాగే ఆ ప్రసాదం తయారు చేసే చోట గుట్కా ప్యాకెట్లు అవి ఉంటాయంట, గుట్కా నములుతారంట, అలాగే శ్రీవారికి ప్రసాదం కాంకర్యాలు నైవేద్యాలు సరిగ్గా పెట్టట్లేదంట, ఇంకా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయంట, ఇంకా చాలా దారుణాలు, చాలా సంచలనాలు మాట్లాడారు. అవన్నీ వింటే వామ్మో ఏంటి నిజమా, ఇవన్నీ ఇంత నిజమా, ఇంత దారుణంగా జరుగుతుందా అనిపిస్తుంది. సో అవి నిజమా కాదా అనేది పక్కన పెట్టేద్దాం. అవి రమణ దీక్షితులు గారు మాట్లాడిన అంశాలే కాబట్టే వాళ్ళు పోస్ట్ చేశారు. అయితే రమణ దీక్షితులు గారు నేను అది మాట్లాడలేదు, అవన్నీ ఫేకు, అవి ఎడిట్ చేశారు అని అన్నప్పటికీ టీటీడీలో ఇప్పుడైతే వివాదం జరుగుతోంది. నిన్న మొన్న వరుసగా 2 రోజులు టీటీడీలో మిగిలిన అర్చకులు, టీటీడీ స్టాఫ్, టీటీడీ అధికారులు అందరూ కూడా రమణ దీక్షితులు గారిని పూర్తిగా విధుల నుంచి తొలగించడానికి, అవసరమైతే దీని మీద విచారణ చేయడానికి, దీని మీద కేసు నమోదు చేయడానికి రెడీ అవుతున్నారు. అటు రమణ దీక్షితులు గారి మీద, అలాగే వీడియోను పోస్ట్ చేసిన ఆ పార్టీ ఆ నాయకుడి మీద, ఇద్దరి మీద కేసులు నమోదు చేయడానికి రెడీ అవుతున్నారు. సరే ఏది ఏమైనా ఈ ఇష్యూని అక్కడితో వదలడానికి ఇష్టపట్ల. సో అవసరమైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లెటర్ రాశారు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు, ఇలా జరుగుతుంది. సో ఇది ఎన్నికలకు ముందు ఈ 2 నెలలు, ఇంకో 50 రోజుల్లో పోలింగ్ ఉంది. సో ఈ టైంలో ఈ ఇష్యూ బయటకు రావడం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెమటలు పట్టించేదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేదే. పింక్ డైమండ్ అయితే మనం కల్లారా లేదు, ఉన్నదో లేదో అనే కన్ఫ్యూజన్లో ఉంటాం, కానీ దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు కూడా లేవు. కానీ ఇక్కడ ప్రాథమిక ఆధారాలు ఏంటి, అందులో ఆ ఆలయంలో పనిచేసిన అర్చకుడే, ప్రధాన అర్చకుడే మాట్లాడారు. సో అదే ఇక్కడ ఆధారంగా ఉపయోగపడుతుంది, చాలామంది నమ్మే పరిస్థితుల్లో ఉంది. మళ్ళీ పైగా అవన్నీ సంచలనాత్మక అంశాలే. అవినీతి చేశారో, డబ్బులు దోచుకున్నారా, హుండీ దోచుకున్నారా, ఆ ఆరోపణల వరకు ఒక లిమిట్, టికెట్లు అమ్ముకున్నారా, దర్శనం టికెట్లు అమ్ముకున్నారా, ఆ ఆరోపణల వరకు ఒక లిమిట్, శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఏమయ్యాయి అవి కూడా దోచుకున్నారా, ఆ ఆరోపణల వరకు ఒక లిమిట్. కానీ ఇప్పుడు మాత్రం అత్యంత సున్నితమైన సంచలనాత్మకమైన విమర్శలు, ఆరోపణలు చేశారనమాట. మరి దీని మీద
ప్రస్తుతానికి టీటీడీలో అంతర్గతంగా అయితే ఒక పెద్ద సంచలనం జరుగుతోంది. ప్రతిరోజు దీని మీదే చర్చ జరుగుతోంది. సిబ్బంది మధ్య, అధికారుల మధ్య, శ్రీవారి భక్తుల మధ్య, మొత్తం అందరి మధ్య ఈ వీడియోకి సంబంధించే చర్చ జరుగుతోంది. సో మరి దీనికి కంక్లూజన్ ఏంటి? ఎవరైనా రెస్పాండ్ అవుతారా? ప్రభుత్వం ఏమైనా రెస్పాండ్ అవుద్దా? ఏం జరుగుద్ది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.